వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్. నేను విజయ్. ఎస్, నిన్న జరిగినటువంటి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై కాల్పులు కేవలం అగ్రరాజ్యంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెను దుమారాన్ని రేపాయని చెప్పుకోవాలి. అయితే ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ట్రంప్పై ఈ దుశ్చర్య జరిగింది. అయితే అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కి పడే ఘటన అని చెప్పుకోవాలి. పెన్సిల్వేనియాలో బట్లర్లో ఎన్నికల ప్రచారం ఒక ర్యాలీ నిర్వహిస్తుండగా అక్కడ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా మనకు సమాచారం అందుంది. అయితే ఒక బుల్లెట్ వచ్చి ట్రంప్ చెవి దగ్గర తగలడంతో కొంత తీవ్ర గాయమయ్యి కొంత రక్తస్రావం కూడా అయింది. అయితే ట్రంప్కి ఎటువంటి హాని జరగకుండా ఆయన బయటపడడం అయితే జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు అంబులెన్స్లో ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. మొత్తంగా ఈ అంతర్జాతీయ అంశంతో పాటు మరికొన్ని జాతీయ అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పొలిటికల్ అంశాలు మనతో పాటు చర్చించడానికి వేణుగోపాల్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అరవింద్ గారు, ముందుగా ఎలా చూస్తారండి? అంటే ఒక్కసారిగా నిన్న జరిగిన ఘటన అయితే నేను అన్నట్లుగా అమెరికాలో మాత్రమే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఉలిక్కి పడేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఒక భాగం అయితే అంతర్గతంగా అమెరికా దేశంలో అధ్యక్షుడు లేదా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థి అయినటువంటి ఒక వ్యక్తి మీద దాడి జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో అబ్రహం లింకన్ జరిగింది. జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్ అయితే ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టంగా చెప్తారు. ప్రపంచ రాజకీయాలను చదువుకునే వాళ్ళు కానీ అదే సందర్భంలో అంటే దాన్ని ఒక చరిత్రలో జరిగినటువంటి ఒక ల్యాండ్ మార్క్గా చెప్తారు. అలాగే రాజకీయాల్లో కూడా ఒక రివల్యూషనరీ డెసిషన్స్ తీసుకోవడం ద్వారా సనాతనవాదుల ఆగ్రహానికి గురై జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్ జరిగింది. అది దాని ఆధారంగా దాని చుట్టూ ఉన్నటువంటి రాజకీయాలు, దాని మీద ఉన్నటువంటి సమాజం మీద ఉన్నటువంటి ప్రభావం, దీని మీద చాలా సినిమాలు వచ్చినాయి. దానిపైన ఒక రిమార్కబుల్ చరిత్రలో కానీ పొలిటికల్ ఎవల్యూషన్స్లో కానీ ఒక రిమార్కబుల్ ఇన్సిడెంట్గా చూస్తారు. అట్లాంటిదే ఇప్పుడు ట్రంప్ మీద. బహుశా విజయ్ని గుర్తుండాలి, మనం గత 4-5 రోజులుగా మన వ్యక్తిగత సంభాషణలో కానీ డిబేట్లో కానీ ఒక పాయింట్ అయితే చెప్తున్నాం. అధ్యక్ష అభ్యర్థుల మీద ఇద్దరి మీద అసంతృప్తి ఉన్నటువంటి మొదటి ఎన్నిక అమెరికాలో, అది కూడా అంతర్గతంగా పార్టీలో కూడా. అంటే ఇంతకంటే బెటర్ అభ్యర్థి ఉంటే బాగుండు అనే భావం నుంచి మొదలుపెట్టి అధ్యక్ష స్థానానికి తగినటువంటి అభ్యర్థి కాదు అనేటటువంటి వరకు రకరకాల అభిప్రాయాలు ఉన్నటువంటి విస్తృత రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కానీ అదే సందర్భంలో డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కానీ ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి పరిస్థితి. మొదటిసారి అమెరికా దేశంలో ఒక పక్క అమెరికా ఆర్థిక సంక్షోభం, ఉద్యోగ సంక్షోభం, అమెరికన్ డాలర్ బలహీనపడుతుంది అనేటటువంటి వాదన, దాంతోపాటు అసలు అమెరికన్ డాలర్ని యాక్సెప్టెన్స్ తగ్గుతుంది ప్రపంచవ్యాప్తంగా, అమెరికన్ డాలర్కి ప్రత్యామ్నాయంగా క్రిప్టో కరెన్సీ వస్తుంది అనేటటువంటి వాదనలు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా సమాజంలోనే భవిష్యత్ ఏంటి అనేటటువంటి చర్చ మొదలైంది. అంటే నేను అమెరికా సమాజం అంతా చిన్నాభిన్నమైందని చెప్పే వితండవాదనలు చేయను, కానీ అమెరికా సమాజంలో కొంత అభద్రతాభావం మొదలైంది అనేటటువంటి ప్రస్తుత పరిస్థితిలో మొత్తం ప్రపంచ ఆధిపత్యాన్ని అమెరికా కోరుకున్నటువంటి పరిస్థితి నుంచి, అంటే మనం బైపోలార్ చూసాం, తర్వాత ఏకఛత్రాధిపత్యంగా వెళుతున్నటువంటి దిశ చూసాం, తర్వాత ఇప్పుడు ప్రపంచంలో మిగతా దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని ఢీకొనేటటువంటి స్థాయికి ఎదుగుతున్నటువంటి పరిస్థితిలో వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే ఒక సందిగ్ధ పరిస్థితి అయితే ఉంది. ఈ సందిగ్ధ పరిస్థితి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అధ్యక్షుడి మీద జరిగినటువంటి ఈ అటాక్ ఏదైతే ఉందో, ఈ అటాక్ మళ్ళీ ఇంకొక విషయం గమనించాలి. ఈ అటాక్ చేసినటువంటి వ్యక్తి రిపబ్లికన్ పార్టీ వ్యక్తి. అతను అటాక్లో చనిపోయాడు అనేది వార్తలు వస్తున్నాయి. అయితే మొత్తం మీద ఒకటి మాత్రం చెప్పక తప్పదు విజయ్, ఈ మొత్తం దీంట్లో అమెరికాకి సంబంధించినటువంటి రాజకీయ అనిశ్చితి ఉంది. ఆ అనిశ్చితికి కొంత బైడెన్ వైఖరి కారణమని రిపబ్లికన్లు విమర్శిస్తుంటే, రెండోది అసలు బైడెన్ కంటే ముందు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించినటువంటి ట్రంప్ వ్యవహార శైలి కారణంగా ప్రపంచంలో కొంత ఐసోలేషన్ జరిగింది, అమెరికా యొక్క ఆధిపత్యం పోతోంది అనేటటువంటి వైఖరి. ఈ రెండింటి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కీలకం. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ ఘటన కూడా కీలకంగానే చెప్పాలి. రైట్ అరవింద్ గారు. ఎస్, వేణుగోపాల్ గారు, మీరు ఎలా చూస్తారండి? నేను జరిగినటువంటి ఘటన అయితే కొంత కలకలాన్ని రేపిందని చెప్పుకోవాలి. అసలు ఎలా చూస్తారు ఈ అంశానికి సంబంధించి? అసలు కాల్పులు ఎందుకు జరిగి ఉండొచ్చు, ఏంటి? అదేవిధంగా వీక్షకులందరికీ శుభోదయం. సోదరుడు అరవింద్ గారు చెప్పినట్టుగా ఇది మొట్టమొదటిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కానీ
గతంలో అమెరికాలో అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మాజీ అధ్యక్షులు ఉన్నటువంటి వాళ్ళపైన ఇట్లాంటి దాడులు జరిగినాయి. కాకపోతే 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మాజీ అధ్యక్షుడు, ట్రంప్ అమెరికాకు మాజీ అధ్యక్షులే కాకుండా ప్రస్తుత అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన అభ్యర్థి అతనే అధ్యక్షుడిగా పోటీ పడుతున్నాడు. అతని పైన దాడి జరగడం అనేది ప్రపంచం ఒక్కసారిగా ఉలికి పడిందని చెప్పొచ్చు. అతను తప్పించుకున్నాడా లేకపోతే ఏం జరిగింది ఏంటి పక్కన పెడితే దాడికి మాత్రం ప్రయత్నం జరిగింది, గాయం జరిగింది. అది ప్రభుత్వం కూడా గుర్తించి అతనికి భద్రత పెంచేటటువంటి కార్యక్రమాన్ని కానీ ఈ గన్ కల్చర్ను ఖచ్చితంగా వ్యతిరేకించేటటువంటి విధంగా జరుగుతున్నటువంటి మనందరం చూసాము. అయితే ప్రపంచంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా లాంటి దేశంలో ఇది మనలాగా ఉండదండి. అక్కడ పెద్ద పెద్ద లక్షలాది మందిని పోగేసి బహిరంగ సభలు పెట్టి పెద్ద హంగామా అడావుడి ఎన్నికలు అక్కడ ఉండవు. ఏ పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నవే ప్రధానమైనటువంటిది 50 రాష్ట్రాలకు సంబంధించి అన్ని కౌంటీలకు ఎన్నికలు 2-3 నెలల పాటు జరుగుతాయి. ప్రధానమైనటువంటి చిట్ట చివరి ఎన్నిక ఈ మజిలీలో చిట్ట చివరి ఎన్నికగా అంటే ఒక అధ్యక్ష ఎన్నికకు సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటి ఎన్నిక నవంబర్ 5వ తేదీన జరగబోతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏది జరిగినా ఒక 10-20 వేల మంది కంటే ఎక్కువ ఎక్కడ కూడా బహిరంగ సభలు జరగవు. వాళ్ళకి సంబంధించినటువంటి సానుభూతి పరులతోటి కానీ ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ తోటి కానీ స్పోర్ట్స్ వాళ్ళతోటి కానీ వీళ్ళ పార్టీ పట్ల సానుభూతి పరంగా ఉండేటటువంటి వాళ్ళందరినీ ఒక చోటికి పిలిచి అక్కడ వీళ్ళు మాట్లాడుకుంటారు. మనం ఏం చేయబోతున్నాం, మనం ఏం చేస్తాము, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, గతంలో మనం ఏం చేస్తాం, రాబోయే రోజుల్లో ఏం చేస్తాం అనేది వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. అందులో అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆయన చివరిగా మాట్లాడతారు. ఇది ప్రధానమైనటువంటి మీడియా సంస్థలు కానీ ఆ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి సంస్థలు కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ జనాభాను ఎక్కువ మందిని ఈ పలానా రాష్ట్రానికి వెళ్తే ఇన్ని లక్షల మందిని మేము సమీకరించాలని ఇలాంటివి ఉండవు. అంటే నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే సింపుల్ గ్యాదరింగ్ లో జరిగినటువంటి ఇది ఒక పెద్ద ప్రమాదంగా చూడాలి. ఎందుకంటే అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా చెక్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సెక్యూరిటీ ఏజెన్సీలు చాలా బలంగా ఉన్నాయని చెప్పుకుంటాం మనం. అలాంటి సమయంలో కూడా ఇది జరగడం అనేది ఒకటి. రెండోది ఇందాక సోదరులు చెప్పారు, అతను రిపబ్లిక్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అతను రిపబ్లికన్ పార్టీ సానుభూతి పరుడుగా ఓటర్గా నమోదు చేసుకున్నాడు అనేది బయటకు వస్తున్నప్పటికీ అతను గతంలో డెమోక్రటిక్ పార్టీకి అతని వయసు 22, 23 ఏళ్ళు, 24 ఏళ్ళు అంతకు మించి లేనటువంటి సందర్భంలో గతంలో డెమోక్రటిక్ పార్టీకి అతను $15 డెమోక్రటిక్ పార్టీ అనుబంధ సంస్థకు $15 విరాళం ఇచ్చినట్టు కూడా అకౌంట్స్ ద్వారా తెలుస్తున్నటువంటిది మీడియాలో కూడా వస్తున్నటువంటి సందర్భం. ఇవన్నీ చూసినప్పుడు సరే మనలాగా ఒక పార్టీకి ఉంటే జెండా మోస్తే తాతల నుంచి మోసారు, నేను కూడా చనిపోయే వరకు మోస్తా అనే పరిస్థితి ఉండదు. అక్కడ ఉన్నటువంటి అనుకూల ప్రతికూల అంశాలను బట్టి అభ్యర్థులు ఏ పార్టీకి ఓటేయాలి, ఎవరు వైపు ఉండాలని మారుతూ ఉంటారు. అది మంచి కల్చరే. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఏ గన్ కల్చర్ని అయితే పెంచి పోషించినటువంటి ట్రంప్ అతను మారి బైడెన్ వచ్చిన తర్వాత అంటే డెమోక్రటిక్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత గన్ యూసేజ్ను రిస్ట్రిక్ట్ చేస్తూ ఒక కొత్త జీవో తెచ్చారు. కొంతమేరకు వాటిని తగ్గిస్తూ విరివిగా ఇచ్చేటటువంటి గన్ లైసెన్స్లను వాటిని అన్నింటి కూడా తగ్గించారు. ట్రంప్ ఈ ఎన్నికల్లో గతంలో ఉన్నటువంటి విధంగానే బైడెన్ విధించినటువంటి రెస్ట్రిక్షన్స్ను ఎత్తివేసి గన్ కల్చర్ను విరివిగా పోషిస్తా అని చెప్పి అతను ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏ గన్ కల్చర్కి సంబంధించి నేను అనుమతులు ఇస్తాను, చాలా విరివిగా వాడచ్చు అని చెప్తూ ఉన్నటువంటి ట్రంప్ గారి పైన ఆ విరివిగా వాడేటటువంటి క్రమంలోనే జరిగినటువంటి దాడి. కాబట్టి రేపు రానున్న రోజులో మరి ఇప్పుడున్నటువంటి ఈ అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ట్రంప్ తన యొక్క వాయిస్ మారుస్తారా, లేదంటే గన్ను ప్రతి ఒక్కరు పెన్ను పెట్టుకున్నట్టుగా గన్ను పెట్టుకుని తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు కాల్చి పడేయండి అని చెప్పి చెప్తారా? అమెరికా అంటేనే మనం చూస్తూ ఉన్నాము డాలర్లు డబ్బుతో పాటు జలసాలు విలాసాలతో పాటు ప్రతి ఒక్కరి దగ్గర గన్ను ఉండేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అనేక సందర్భాల్లో మన తెలుగు వారు ఇక్కడ చనిపోయారు, అక్కడ చనిపోయారు, వీళ్ళని చంపేశారు, మార్కెట్లలో దాడి జరిగిందని మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది ఒక తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి సంస్థలు ఏ విధంగా అయితే ఉంటాయో అమెరికాలో ప్రజలు కూడా ఆ విధంగా గన్ను తిరిగితే చిన్న కోపం వచ్చినా కాల్చుకునే పరిస్థితి వస్తుంది. ఇది మంచి పరిణామం కాదు. ఇంకొక వైపు ఏంటంటే చివరిగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది కౌంటీలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కొద్దిపాటి మెజారిటీ ఎక్కువగా ఇప్పటికే ట్రంప్కు ఉన్నటువంటి నేపథ్యంలో బైడెన్ను డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు అభ్యర్థిగా తప్పుకోవాలని చెప్పి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి దాడి. కాబట్టి ఒక 5 to 10% సానుభూతి అనేది, ఎందుకంటే ఇదేదో డమ్మిగానో ఇంకోటో దగ్గర నుంచి ఏదో జరిగింది అనేది కాదు, చాలా 150 మీటర్ల దూరం నుంచి జరిపినటువంటి దాడి, 182 మీటర్ల దూరం నుంచి 182 మీటర్ల దూరం నుంచి పైగా ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే వేదిక కింద ఉంది, అతను బిల్డింగ్ మీద నుంచి కాల్పులు జరిపాడు. ఆ రకమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఎందుకు సీక్రెట్ ఏజెన్సీస్ అలర్ట్ చేయలేదు, అలర్ట్ అవ్వలేదు అనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి.
అదే సందర్భంలో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న పోలిక చెప్తా. జగన్మోహన్ రెడ్డికి మీద కంటి పైన నుదురు గాయానికి సంబంధించినటువంటి ఘటన ఈ మధ్య చూసాం మనం. ఆ సందర్భంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయన పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ని ఓపెన్ చేసి కవర్ చేయలేదు అనేటటువంటి ప్రశ్న మనం విదేశంలో వేసాం. ఇప్పుడు దాంతో పోల్చి చూస్తే అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీస్ ఏజెంట్స్ సందర్భంగా అంటే అప్రాప్రియేట్గా రియాక్ట్ అయ్యి ముందు అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి గమనించాలి. జనరల్గా ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు వచ్చేటటువంటి సెక్యూరిటీ ప్రోటోకాల్కి సంబంధించిన అంశం ఏంటి? ఒకవేళ విఐపి థ్రెట్లో ఉన్నారు అనగానే విఐపిని చుట్టూ కవర్ చేయాలి అనేది ఒక జనరల్ ప్రోటోకాల్, ఇంటర్నేషనల్గా పాటించే ప్రోటోకాల్. గెస్ట్ లేదా విఐపికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ విషయంలో ఆయనని ముందు రౌండ్ చేయాలి, రౌండ్ చేయాలి. ఆర్మ్డ్ ప్రొఫెషనల్ అంటే ఆర్మ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆర్మ్డ్ పర్సన్ చుట్టూ అలర్ట్ చేసుకొని వెంటనే ఫైర్ ఓపెన్ చేయాలి అనేది ప్రోటోకాల్ ఇక్కడ. అది మాత్రం ఖచ్చితంగా సీక్రెట్ సర్వీసెస్ వాళ్ళు పాటించారని తప్పదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ఇద్దరు ఆర్మ్డ్ పర్సన్స్ వెంటనే ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఫైరింగ్ ఓపెన్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్ కూడా చనిపోయినటువంటి విషయం. అంటే మొత్తం మీద అక్కడ ఉన్న ఫీల్డ్లో ఉన్నటువంటి ఏజెంట్స్ యొక్క అలర్ట్నెస్ విషయంలో ప్రధానమైనటువంటి విమర్శలు లేకపోయినప్పటికీ ఏజెంట్స్కి సంబంధించిన ప్రీ అలర్ట్ విషయంలో ప్రికాషనరీ స్టెప్ విషయంలోనే విమర్శలు జరుగుతున్నాయి. ఏమంటారు? అరవింద్ గారు, ఇక్కడ మీరు చెప్పింది వాస్తవం. ఇక్కడ చిన్న యాడింగ్ ఏంటంటే, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ వివిఐపి అండి అతను. మామూలుగా ట్రంప్ అంటే ఏదో మన మామూలుగా చిన్నపాటి లీడర్ అట్లాంటి వాడు కాదు, ఇంటర్నేషనల్ వివిఐపి. ఇంకోటి ఏంటంటే సమస్య ఇక్కడ రాజకీయ పరమైనటువంటి ర్యాలీల్లో సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మామూలుగా ప్రోటోకాల్ ప్రోగ్రామ్స్, అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో అయితే ట్రంప్ ఒక్కడే వేదిక పైన ఉంటాడు. అతనికి సంబంధించినటువంటి మూవ్మెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళను సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తాయి. పెద్ద ఎత్తున చెకింగ్ కూడా జరుగుతుంది. నేను ఇక్కడ ఇందాక చెప్పింది ఏంటంటే, లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు గన్ను తెచ్చే వరకు వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేయకపోవడము, అలాంటి వాటికి ఎంత లైసెన్స్ ఉన్నా సరే వివిఐపి మూవ్మెంట్ ఉన్నప్పుడు గన్స్ అనేటటువంటి లోపలికి అలౌ చేయరు. అన్లెస్ సెక్యూరిటీ వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళని అలౌ చేయరు. అదొకటి. రెండవది, ఇక్కడ మనము సెక్యూరిటీ ఫోర్సెస్ అతన్ని చంపి పెద్ద తప్పిదం చేశాయనేది నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అతను చంపేదానికంటే కూడా అతనికి కాళ్ళపైన ఇంకా వేరే శరీరంలోని ఇతర ప్రమాదకరంగా అయినటువంటి భాగాల్లో కాల్పులు జరిపి అతన్ని కాల్పులు జరగకుండా అడ్డుకొని అతన్ని పట్టుకొని ఉంటే కనుక దీనికి గల కారణాలు ఏంటి? ఏమైనా కుట్రకోణం ఉందా? అతనే వ్యక్తిగతంగా ట్రంప్ చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, అతని వాగ్దానాలు కానీ, అతని రాజకీయ పరమైనటువంటి ముందు ఎలక్షన్ల టైంలో పొలిటికల్ మోటివ్స్ బయటపడేవి. అదేంటనేది మోటివ్స్ అనేది బయట. ఇప్పుడు మనకు వరుస పేలులకు సంబంధించి ముంబై మీద జరిగినటువంటి అటాక్ లో అజ్మల్ కసబ్ గనుక దొరకకపోయి ఉంటే ఈరోజు మనకు తీవ్రవాద సంస్థను కానీ పాకిస్తాన్ కానీ దోషిగా ప్రజల్లో నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా అందరి ముందు నిలబెట్టే అవకాశం లేకపోయేది. ఎందుకు మందిని చంపేశారు. కానీ అజ్మల్ కసబ్ మనకు ప్రాణాలతో దొరకడం వల్ల వాళ్ళ యొక్క దుశ్చర్య ఏంటనేది ప్రపంచానికి చెప్పగలిగాము. కాబట్టి ఇక్కడ కూడా ఇతన్ని చనిపోయే విధంగా కాకుండా అతని కాల్పులను అడ్డుకునేటటువంటి విధంగా చేస్తూ అతని కాళ్ళపైన ఎక్కడైనా కాల్పులు జరిపి పట్టుకుని ఉంటే బాగుండేదేమో నాకు అనిపించింది. సరే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకెవరైనా చంపుతాడో, మళ్ళీ కాల్పులు అప్పటికి 3-4 రౌండ్లు జరిపాడు కాబట్టి ఇంకా ప్రమాదం ఉంటుందని వాళ్ళు యాక్ట్ చేసి ఉంటారు. కానీ వాస్తవం ఏందనేది ఎన్నికల సమయంలో బయటకు వచ్చేదని నేను భావించాను. రైట్ వేణుగోపాల్ గారు. ఇక మన దేశంలో చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా పూరి భాండా గారికి సంబంధించి ఆ గదుల తెరిచే విషయానికి సంబంధించి కొంత చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ కూడా ఎలక్షన్స్ ముందు మేము ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రత్న భాండాగారిని తెరుస్తామని చెప్పారు. దాదాపు 46 ఏళ్ల క్రితం ఈ రత్న భాండాగారిని తెలిసారు. కొన్ని వందల కిలోల బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇతర విలువైన ఆభరణాలు స్వామివారి వాళ్ళ లోపల ఉన్నాయి. అంటే గజపతి రాజులు కావచ్చు, నేపాల్ రాజులు కావచ్చు, అక్కడ దాచిపెడుతూ వచ్చారు. స్వామివారికి ఇచ్చేటువంటి సమర్పించిన వాటిని పూరి ఆలయం నిర్వాహకులు అయితే కాపాడుతూ వచ్చారని చెప్పుకోవాలి. సరే, మధ్యలో ఎవరు ఎటు పోయింది, ఏమైనా పోయిందా ఆ లెక్క అంతా ఇప్పుడు లేనప్పటికీ ఉన్న లెక్కకు సంబంధించి మాత్రం అసలు లెక్క తీయాలని గత కొద్ది రోజులుగా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎటకేలకు తెరిచారు దాన్ని. ఎలా చూస్తారు అరవింద్ గారి మొత్తం అంశం? అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, పూరి భాండాగారం చుట్టూ ఉన్నటువంటి ప్రచారాలు దాన్ని పటాపంచలు చేసడం ఒక ప్రధానమైన ఉద్దేశం. అక్కడ ఉన్నటువంటి భాండాగారంలో ఉన్నటువంటి వస్తువుల్ని పక్కదారి పట్టించారనే దగ్గర నుంచి మొదలు పెడితే దాని చుట్టూ నాగబంధం ఉంది, పాములు కాపలా కాస్తూ ఉన్నాయన్న వరకు రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఈ ప్రచారాన్ని వాస్తవ రూపం దాల్చాలి. అదే సందర్భంలో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ రావాలి అనేది
రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అదే సందర్భంలో దాన్ని హైకోర్టు కూడా సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. మొత్తం ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీ, ఆ కమిటీలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు, వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణులు, వీళ్ళందరి సమక్షంలో జరిగినటువంటి ఈ ప్రక్రియ. ఇక్కడ ఒక ప్రధానమైన మనకి రిలేట్ చేసుకుని ఆలోచిస్తే టీటీడీ విషయంలో కూడా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. రకరకాల ఆరోపణల దగ్గర నుంచి మొదలు పెడితే దానికి సంబంధించినటువంటి అంటే టీటీడీకి సంబంధించినటువంటి స్వామివారి ఆస్తులు చంద్రబాబు కొట్టేశాడు, చంద్రబాబు ఇంట్లో దాచుకున్నాడు అనే వరకు కూడా రాజకీయాలు వెళ్ళినాయి. పింక్ డైమండ్ విషయంలో, పింక్ డైమండే కాదు, పింక్ డైమండ్తో పాటు ఇంకా మరికొన్ని ఆభరణాల విషయంలో కూడా ఇటువంటి అభిప్రాయం వచ్చింది. దానికి కొంత రాజకీయపరమైనటువంటి అంశంగా మారింది. ఇక్కడ ఎందుకు నేను రిలేట్ చేస్తున్నాను అంటే, ఒక పూరి కానీ, ఒక టీటీడీ కానీ, ఒక అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానీ, ఇటువంటి వాటి విషయంలో ఎందుకు ఇంత చర్చ వస్తుంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి వెల్త్, స్వామివారికి ఉన్నటువంటి ఆభరణాలు కానీ, నగదు కానీ, అదే సందర్భంలో బంగారం, వెండి, విలువైనటువంటి రాళ్ళు, రత్నాలు, ఇవన్నీ వీటి వాల్యూ అపరిమితంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి విలువ భారీగా పెరిగింది. కాబట్టి దాని చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి. ఈ వివాదాలు తిరిగే క్రమంలో ఒక అంశం అయితే క్లియర్. స్వామివారికి సంబంధించినటువంటి ఎక్కడైతే ఏ దేవస్థానానికి ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ నిధుల విషయంలో వస్తున్నటువంటి ఆరోపణలు ఒక పక్కన పెడితే, దానికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అని సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చినటువంటి తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. ఆ నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిగా అన్ని రకాల ఏర్పాట్లతోటి వెళ్ళి స్వామివారి ఏదైతే రత్న భాండాగారం ఉందో దాన్ని తెరిచారు. తెరిచినటువంటి క్రమంలో అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని అంశాలు, అదే సందర్భంలో అక్కడ ఒక ఎస్పీ అస్వస్థతకు గురి కావటం, ఆయనకి వెంటనే చికిత్స అందించడం, ఇక్కడ వెళ్ళినటువంటి టీంతో పాటు అక్కడ నిజంగానే నాగబంధం ఉంటే లేదా పాములు అక్కడ కాపలా కాస్తూ ఉంటే ఏం చేయాలి అనే క్రమంలో పాములకి సంబంధించిన పాములను పట్టేవాళ్ళని కూడా వినియోగించారు. అదే సందర్భంలో పూర్తి స్థాయిలో అక్కడి నుంచి చాలా కాలం నుంచి క్లోజ్గా ఉంది కాబట్టి విషవాయువులు బయటకు వస్తాయనేటువంటి మనలో పూర్తి స్థాయిలో మెడికల్ బృందాన్ని ఉంచారు. అంటే సర్వసన్నద్ధంగా వెళ్ళి దాన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన క్రమంలో వచ్చినటువంటి వివాదం ఏంటి, అక్కడ గతంలో అంటే నాగబంధం ఉండేది, నాగబంధాన్ని ఛేదించారు అనేటటువంటి అంశం వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక చర్చలోకి, తాంత్రిక చర్చలోకి మనం వెళ్ళం. కానీ దీనికి సంబంధించిన వివాదానికి కూడా ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. అది కూడా హిందూ మత పరిరక్షకులుగా చెప్పుకునేటటువంటి బీజేపీ ప్రభుత్వం. ఇది ముఖ్యమైనటువంటి, రాజకీయంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో జరిగినటువంటి దాంట్లో పారదర్శకత ఒక పక్కన ఉంటే, రెండో పక్క అకౌంటబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్న కూడా వస్తుంది. వీటన్నిటికీ సంబంధించి ఇవాళ రేపట్లో మరింత క్లారిటీ రాబోతుంది. దీనికి సంబంధించి ఇన్వెంటరీ విషయంలో ఇక్కడ మన దగ్గర కూడా కొన్ని దేవాలయాలకు సంబంధించిన ఇన్వెంటరీ చుట్టూ వివాదం ఉంది. ఇన్వెంటరీ అంటే ఒక బాజు నుంచి ఇంకొకరికి బాధ్యత అప్పగించే క్రమంలో దానికి సంబంధించిన తాళాలు వీటన్నిటిని ఇస్తూ ఏవే వస్తువులు ఉన్నాయి అనేటటువంటి దాన్ని ఒక జాబితాని అందించాలి. ఆ విషయంలో కొంత వివాదం ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ఇన్వెంటరీ చేయలేదు. దాదాపు 46 సంవత్సరాల నుంచి ఇన్వెంటరీ చేయలేదు. 46 సంవత్సరాల నుంచి ముందు ఇన్వెంటరీ చేసిన దాన్ని కూడా పర్ఫెక్ట్గా లేదు, పక్కాగా లేదు అనేటటువంటి ఒక విమర్శ ఉంది. 46 సంవత్సరాల పాటు అంటే తరచుగా జరగాల్సినటువంటి ఈ ఇన్వెంటరీ ప్రాసెస్ 46 సంవత్సరాల పాటు ఎందుకు జరగలేదు అంటే, దాని చుట్టూ మళ్ళీ ఇందాక నేను చెప్పినట్లుగా రకరకాల అనుమానాలు, రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు, అపోహలు, రాజకీయాలు ఇవన్నీ తిరిగినాయి కాబట్టి క్లోజ్ అయింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం స్వయంగా ఇనిషియేటివ్ తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లటం ద్వారా ఒక సొల్యూషన్ అయితే ఇచ్చింది. ఈ సొల్యూషన్ను ఇప్పుడు ఇన్వెంటరీ పక్కాగా జరుగుతుంది. ఇన్వెంటరీతో పాటు ఏ వస్తువులు ఉన్నాయో దానికి సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియ, డిజిటల్ రికార్డు మెయింటైన్ చేయడం కూడా ఇప్పుడు మొదలవుతుంది. కాబట్టి ఇక భవిష్యత్ తరాలకి దానికి స్వామివారికి సంబంధించిన ఆస్తుల విషయంలో డోకా ఉండకుండా డిజిటలైజేషన్ ప్రక్రియ, డిజిటల్ రికార్డు
ఉపయోగపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎస్ వేణుగారు మీరు ఎలా చూస్తారండి? మొత్తానికి బీజేపీ ముందు నుంచి చెప్తున్నట్లుగా రత్న భాండార్ని అయితే తెరిచారు. అంటే దేశంలో కేవలం పూరి ఒకటే కాదు, ఇంకా చాలా ఆలయాల్లో ఇటువంటి సంపద ఉంది, వాటికి సంబంధించి ఇంకా కొన్ని గదుల్లో అలాగే ఉంది అనేటువంటి చర్చ కూడా ఉంది. ఇప్పటికీ కూడా ట్రావెన్కోర్లో 6వ గది ఇంకా తెరవలేదు. 5 గదులు తెరిచి అక్కడ ఉన్నటువంటి సంపదను వెలికి తీశారు, కానీ 6వ గదికి సంబంధించి ఇంకా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. సరే, ఎట్టకేలకు పూరి జగన్నాథుడి అయితే రత్న భాండాగారిని అయితే తెరిచారు. ఆ 6-7 పెట్టెల్ని బయటకు తీసి అందులో ఉన్నటువంటి సంపదను కూడా లెక్కించనున్నారు. ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని? ఇప్పుడు పెద్దలు అరవింద్ గారు చెప్పినట్టుగా ఆ అంశాల జోలికి వెళ్ళారు, కానీ 1-2 అంశాలు ఏంటంటే, ఇది 14వ శతాబ్దానికి సంబంధించినటువంటి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి టెంపుల్. సరే, ఇప్పుడున్నటువంటి గతంలో రాజులు రాజ్యాలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు దానం చేశారా, దేవుడికి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది పక్కన పెడితే, ఈ ఇన్వెంటరీ ప్రక్రియ అనేది సరిగ్గా జరగకపోవడం, చివరగా 1978 అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, అంటే దాదాపు 46 సంవత్సరాలు 45 సంవత్సరాల తర్వాత దీన్ని కొంత మేరకు డిజిటలైజ్ చేయాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి తీసుకురావడం, ఇది అనేక సందర్భాల్లో చర్చకు రావడం, న్యాయ పోరాటాలు, కోర్టుల ఇన్వాల్వ్మెంట్, ఆఖరికు ఒక కమిషన్ వేయడం, దానికి సంబంధించినటువంటిది ఏదో ఒకటి ఎటకేలకు తెరిచారు. నేనేమంటానంటే, అందులో మనం ప్రజలు కూడా తెలియాల్సింది ఏంటంటే, 128.38 కేజీలు, అంటే దాదాపు 128 కిలోల పైన ఉన్నటువంటి బంగారంగా లెక్క తెలిచారు. 221.5 అంటే దాదాపు 221.5 కిలోలకు సంబంధించినటువంటి సిల్వరు, లెక్కకు మించినటువంటి స్టోన్స్, వజ్రాలు, సంబంధించినటువంటివి, వాటికి పూర్తి స్థాయి లెక్క పత్రం లేదనేటటువంటిది ఇప్పటి వరకు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇన్వెంటరీలో భాగంగా నమోదు చేసినటువంటివి. నేనేమంటానంటే, పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి సంబంధించి కానీ ఇంకొక టెంపుల్ కానీ ఇంకొకటి కాదు, ఎవరైనా సరే రోజువారీ కైంకర్యాలకు సంబంధించినటువంటి అక్కడ అలంకరణకు సంబంధించి ఎంత మేరకు అవసరము, వాటిని ఏ విధంగా వాడుకోవాలనేటటువంటి పక్కన పెట్టి, వీటన్నిటిని తీసుకెళ్లి ఎందుకు వీళ్ళు బ్యాంకుల్లో కానీ లేకపోతే ఆర్బీఐ కానీ అప్పగించి వాటిని ఇంత వర్త్ ఉంది మీరు కాపాడండి అని చెప్పేటటువంటి విధంగా ఉంచరు అనేది మనకు ఉన్నటువంటి సందేహం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళ పాలనకు సంబంధించి ఆలయ కమిటీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడో 1000 రూపాయలు ఉన్నాయో తెలియనటువంటి విధంగా దొంగలు వెతుకుతా ఉంటే దొరికిందల్లా దోచుకెళ్తా ఉంటే, ఇక్కడ ఇంత ఉంది వర్త్ అని చెప్పినప్పుడు పెద్ద ఎత్తున మూకుమ్మడి దాడి చేసి ఎత్తుకెళ్ళడానికి ఆస్కారం ఉంది కదా. అట్లా కాకుండా వీటిని సరైనటువంటి పద్ధతిలో ప్రభుత్వమే దాన్ని స్వీకరించడం కానీ, ప్రభుత్వమే దాన్ని సేకరించి వాటిని ఆలయం పేరునే డిపాజిట్ చేయడం. వేడన్నా, ఇక్కడ దీనికి సంబంధించి ఒక ప్రధానమైన అంశం గమనించాలి. ఎక్కడైనా దేవాలయాలకి సంబంధించిన స్థిర చరాస్తుల విషయంలో, వాటి రక్షణ విషయంలో ఒక ప్రాథమికమైనటువంటి సూత్రం పాటించాలి. ఒక భక్తుడు లేదా ఒక భక్తురాలు ఏ ఉద్దేశంతో ఇస్తారు? తనను ఒక ఆపద నుంచి గట్టెక్కించారనో, లేదా తమ కోరిక తీర్చారనో, లేదా తమ సంపాదించినటువంటి ఆస్తి చివరి రోజులకు వచ్చేసరికి వారసులకు ఇచ్చినట్టుగానే కొంత స్వామివారికి సమర్పించుకోవాలని ఏదో ఒక ఉద్దేశంతో ఇస్తారు. స్వామివారికి లేదా అమ్మవారికి ఇచ్చేటటువంటి ఇటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో, అంటే ఎక్కడైనా దేవుడికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఒక ప్రాథమిక అంశం ఏంటంటే, దేవుడికి భక్తితోటి ఇచ్చారు కాబట్టి దేవుడికే ఉపయోగపడాలి అనేది ఒక ప్రాథమికమైన సూత్రం. అదే సందర్భంలో అంటే నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. టీటీడీకి సంబంధించినటువంటి ఒక ఆస్తి విషయంలో ఇదే రకమైనటువంటి ప్రస్తావన వచ్చింది, ఇదే రకమైన చర్చ వచ్చింది. ఏదైతే ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నటువంటి బేగంపేటలో ఉన్నటువంటి స్వామివారికి ఒక భక్తుడు ఇచ్చినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి భూమి, ఆ భూమిని రక్షించలేము అనుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి అన్నప్పుడు అప్పటి టీటీడీ ఈఓ అయినటువంటి పివిఆర్కే ప్రసాద్ ఒక సొల్యూషన్ చేశారు. అది ఒక ఆదర్శనీయంగానే చూడాలి. అక్కడ భూమిలాగా నిలబెట్టలేకపోతున్నాం కాబట్టి అక్కడ ఒక వేద పాఠశాల ప్రారంభించారు. వేద పాఠశాల ప్రారంభించి అక్కడ వేద పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులని టీటీడీలో తీసుకోవటం మొదలుపెట్టారు. టీటీడీ వేద పాఠశాల అది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టీటీడీ వేద పాఠశాల అది. టీటీడీ వేద పాఠశాల ప్రారంభించేసరికి అది కబ్జా నుంచి కాపాడినట్లయింది, అదే సందర్భంలో ఒక ఉపయోగం అయింది. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా. అంటే ఇట్లా పివిఆర్కే ప్రసాద్ లాగా భక్తులుగా ఉండి సేవ చేసుకునే క్రమంలో ఇటువంటి ఆలోచన, రక్షణ చర్యలు తీసుకున్నటువంటి అధికారులు చాలా మంది ఉంటారు. నాకు తెలిసి పివిఆర్కే ప్రసాద్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఆయన విషయంలో చాలా ఎగ్జాంపుల్స్ ఇప్పటికే స్టోరీస్ గా చెప్పుకుంటుంటారు. అంటే ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ లో ఉన్నటువంటి టీటీడీ వేద పాఠశాల ఏదైతే ఉందో అది పూర్తిగా ఆ రకమైనటువంటి
ఆస్తి పరిరక్షణ కోసం వచ్చినటువంటి ప్రతిపాదన. రైట్ అండి. ఇట్లాగే దీనికి ఒక పాయింట్ అరవింద్ గారు, ఇక్కడ మీరు చెప్పిన దానికి అదనంగా నేను చెప్తున్నప్పుడు మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అది మీరు చెప్పిన దానికి అదనంగా ఏంటంటే, నేను ఆ ప్రపోజల్ ఎందుకు పెట్టాను అంటే, వాటిని అమ్ముకొని ప్రభుత్వం తీసుకొని ఇంకోరు పెట్టండి అనేది కాదు. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో వాటి ద్వారా వచ్చేటటువంటి విలువైనటువంటి ఆస్తులకు సంబంధించి కానీ వాటి ద్వారా వచ్చేటటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని ద్వారా వీళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం కానీ భక్తులకు వివిధ సేవలను అందించడం కానీ చేయాలనేది ఒకటి. రెండోది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్వెంటరీకి సంబంధించినటువంటిది 1962లో వీళ్ళు ఇన్వెంటరీ చేసినప్పుడు 602 బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి వస్తువులు వీళ్ళు ఇన్వెంటరీ చేశారు, రికార్డ్ చేశారు. చెప్తున్న 1962. అదే 1967కి వచ్చే వరకు ఈ 602 అనేటటువంటి వస్తువులు పెరగాల తగ్గాల? 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా పెరగాలి. అక్కడ అంటే భక్తులు ఇచ్చేటటువంటివి వేస్తూ ఉంటారు. బంగారు ఆభరణాలు అది 1 గ్రాము కావచ్చు, 1 కిలో కావచ్చు, ఏదైనా సరే ఆస్తులు అనేటటువంటి ఎంతో కొంత 5 సంవత్సరాల్లో వేస్తారు. సమస్య ఏంటంటే ఇక్కడ వినూత్నంగా మనం చెప్తున్న అఫీషియల్ రికార్డు, వాళ్ళ టెంపుల్ సమయ అఫీషియల్ రికార్డు, ఈ 602 అనేది 1962 602 వస్తువులు అనేది 1967కి వచ్చే వరకు 433 వస్తువులుగా ఇన్వెంటరీ అయింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ప్రజలకు ఉన్నటువంటి భక్తిని ప్రజలు వాళ్ళు కష్టపడి వాళ్ళకు జరిగిన మంచి చెడులకు సంబంధించిన మొక్కులు తీర్చుకుంటే ఆ మొక్కుల ద్వారా వచ్చినటువంటి ఆభరణాలను ఆస్తులను ఇక్కడ ఉన్నటువంటి దగాకోరు పాలకులు, వాళ్ళు రాజకీయ నేతల, ఆలయ కమిటీ సభ్యుల ఎవడో ఇన్వాల్వ్మెంట్ లేకుండా అవి ఎందుకు తగ్గాయి, ఎలా తగ్గుతాయి, ఎక్కడ పోతాయి? మనకు అందుకే వాటిని ఇన్వెంటరీ చేసినటువంటి డిజిటలైజ్ చేయడంతో పాటు వాటి విలువైనటువంటి వాటిని బ్యాంకులకు అప్పగించడమా, ఆర్బీఐకి ఇది ప్రజల సొమ్ము. దేవుడు ఏమైనా తింటాడండి? దేవుడికి భక్తితో పెట్టినటువంటిది ఇప్పుడు వీడికి తీసుకెళ్తే దేవుడికి ఎట్లా రేపు పొద్దున భోజనం ఉండదు. ఇక్కడ తల్లిదండ్రులను పట్టించుకొని విధవలు ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ దేవుడికి వచ్చేటటువంటి కష్ట సుఖాలను భరించేటటువంటి వాళ్ళు అనుభవించినటువంటి వచ్చినటువంటి వాటిని దేవుడికి సమర్పిస్తే వాటిని తీసుకెళ్లి వాళ్ళు ఇళ్లలో పెట్టుకుంటున్నటువంటి సందర్భానికి ఇది ఒక ఉదాహరణగా నేను చెప్తాను. అంటే దృష్టిలో పెట్టుకుని సరే ప్రతి సంవత్సరం ఇన్వెంటరీ చేయడం, వాటిని తీసుకెళ్ళి ఒక భారతదేశంలో అరవింద్ గారు ఎన్ని దేశాలు విడిపోలేదండి, ఎన్ని రాష్ట్రాలు విడిపోలేదు, ఎన్ని యాక్ట్లు మనం మార్చుకోలేదు. మనము మంచి కోసము ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తు దేవుళ్ళకు సంబంధించినటువంటి ప్రజల ఆస్తులు కాకపోతే ఎవరి అంటే ఒక వ్యక్తికి సంబంధించి దేవుడేమన్నా ఇవాళ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నాకు ఈవినింగ్ డ్రై ఫ్రూట్స్ ఇవ్వలేదని అడుగుతాడా? అతనికి కావాల్సినటువంటిది అక్కడ భజనలు, కీర్తనలు, కైంకర్యాలు, పూజలు, వాటికి సంబంధించి దాన్ని ఒక ఆధ్యాత్మిక భావన కొనసాగటం అనేది ఒక ఉద్దేశం అయితే, ఈ స్థిరచరాస్తుల విషయంలో మధ్యలో వస్తున్నటువంటి యాజమాన్య కమిటీలు కానీ ప్రభుత్వాలు కానీ ఒక నిలకడైనటువంటి అంటే ప్రభుత్వం చేసేటటువంటి ఒక నిలకడైనటువంటి విధానం అయితే అవసరం. అది మాత్రమే దీనికి పరిష్కారం అవుతుంది. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా హిందూ కోట్ చేసినటువంటి అంశాలను నేను మీకు చెప్తున్నాను అరవింద్ గారు. నేషనల్ వైడ్ హిందూలో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్ లో మెన్షన్ చేసినటువంటి దాన్ని మీకు మీ దృష్టికి తెస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఆస్తుల విషయంలో ఖచ్చితంగా ఒక లెక్కాపత్రం ఉండాలి. భవిష్యత్తుకు సంబంధించి తగ్గడం అనేది ఖచ్చితంగా అది హాస్యాస్పదమే. ఎందుకంటే ఏ సంపద అయినా కానీ అలాగే ఉంటే పెరగాలి, కానీ తగ్గడం అనేది హాస్యాస్పదమే. బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రం మొత్తం కూడా ఆ వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటుందంటే ఆ వ్యాఖ్యల్లో తీవ్రత ఏంటి, అసలు ఏం మాట్లాడారని మీకు కూడా ఆసక్తి కలుగుతోంది కదా. బీఆర్ఎస్లో హరీష్ రావు అనే ఒక వ్యక్తి చాలా మంచి నాయకుడు, ఆయన ప్రజల మనిషి. ఆయన బీజేపీలోకి వస్తే ఆయన ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఉంటుంది, ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది. అంటే మొత్తంగా హరీష్ రావును బీజేపీలోకి వస్తే బాగుంటుంది అనేటువంటి వర్షన్లో బండి సంజయ్ మాట్లాడడం, బీఆర్ఎస్లో ఉండే నాయకుల్లో హరీష్ రావు చాలా ఉత్తముడని మాట్లాడడం, ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అయితే కొంత దుమారాన్ని రేపాయని చెప్పుకోవాలి. బీఆర్ఎస్లో అయితే మరింత కలకలాన్ని రేపాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి అనేక మంది నాయకులు వీడిపోతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. అటువంటిది హరీష్ రావుకి సంబంధించి బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు అయితే మరింత చర్చనీయాంశంగా మారాయి. వేణు గారు, ఏంటండి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, అసలు ఎలా చూస్తారు? పరిస్థితుల్లో కొంత గడ్డుకాలను ఎదుర్కొంటున్నటువంటి మనకు కొంత కాదు చాలా గడ్డుకాలం మొహమాటం ఏం లేదు. సరే, దాన్ని ఏ విధంగా చక్కదిద్దుకుంటారు ఏంటి అనేది రాజకీయపరమైనటువంటి పార్టీ వాళ్ళు తీసుకునే నిర్ణయం పైన, పార్టీ నేతల పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఇతర రాజకీయ పార్టీలు కూడా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాయి. అందులో రెండో అభిప్రాయం కానీ తప్పుడు అభిప్రాయం కానీ ఏం లేదు. గతంలో బీఆర్ఎస్ కూడా ఈ విధమైనటువంటిది చేసింది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ డీలా పడ్డప్పుడు బీఆర్ఎస్ అదే విధమైన పని చేసింది.
బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించినప్పుడు కూడా బీజేపీ పని అయిపోయిందని చెప్పి మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్ వైపు రావాలని వాళ్ళు అది మైండ్ గేమ్ ఆడతారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా హరీష్ గారిని ఒక మంచి నేతగా చెప్తూ, హరీష్ గారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని చెప్తూ, హరీష్ రావు గారు వచ్చినా సరే పార్టీలోకి రాజీనామా చేసి రావాలి అని చెప్పి కోట్ చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఇది కొంత మైండ్ గేమ్ గానే కనిపిస్తా ఉంది. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలో ఉంటుందని నేనేం అనుకోవట్లేదు. ముందు ముందు ఎలా ఉంటుంది, ఎలా మారుతుందో మనం కూడా చెప్పలేము. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటిది మనం చూస్తున్నటువంటిది ఏంటంటే కేసీఆర్ గారి కుటుంబం అంటే ఇంక్లూడింగ్ హరీష్ రావు కాదు, హరీష్ రావు గారు వేరు అని చెప్పేటటువంటి ప్రయత్నం బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు, రాష్ట్రంలో బీజేపీ తరఫున ప్రధానమైనటువంటి కీలక నేతల్లో ఒకరు ఉన్నటువంటి బండి సంజయ్ గారు కొంత కీలకమైన వ్యాఖ్యలుగానే చూడాలి. అయితే ఇది రాజకీయ పరంగా పెద్ద వేరు చేస్తారు. గత అనేక సందర్భాల్లో కూడా హరీష్ రావు గారు వేరే పార్టీలు వెళ్తున్నారని, పార్టీ పెడుతున్నారని, కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ప్రభుత్వం పడగొడతారని, బీజేపీతో కలిసి ఇంకేదో చేస్తారు అనేక సందర్భాల్లో వార్తలు వచ్చి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ 2-3 రోజులు పూర్తిగా హరీష్ రావు గారు కేసీఆర్ గారితో క్యాంప్ ఆఫీస్ లో కానీ లేదనుకుంటే అతని వ్యవసాయ క్షేత్రంలో కానీ ఉన్నటువంటి సందర్భాలు మీడియాలో వార్తలు కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ వచ్చినటువంటిది మనం చూసాం. అంటే ఈ విధమైనటువంటి పొరపచ్చాలు కేసీఆర్ గారి కుటుంబానికి హరీష్ రావు గారికి ఉన్నాయని నేనేం అనుకోవట్లేదు. రానున్న రోజుల్లో కూడా వస్తాయని అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు. కాకపోతే రాజకీయంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం చెప్పలేము. ఇది ఎందుకంటే కాంగ్రెస్ వైపు చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఇతర ఎమ్మెల్సీలు కానీ ఇతర ప్రజాప్రతినిధులు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఏంటంటే హరీష్ రావు గారిని నమ్ముకునేటువంటి వాళ్ళు, హరీష్ రావు గారితో బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా తొందరపడి నిర్ణయం తీసుకునేరు, హరీష్ రావు గారు మా వైపే వస్తున్నారు కాబట్టి అంతగానే ముందుగానే ఆయనతో కానీ మా వైపు రండి కానీ ఇంకో వైపు వెళ్ళకండి అని చెప్పేటటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వ్యాఖ్యలుగానే నేను చూస్తాను. రైట్. అంటే హరీష్ రావుకు సంబంధించిన గతంలో ఏబీవీపీలో కొంత పనిచేశారనేటువంటి ఈ చర్చ కూడా జరుగుతోంది ప్రస్తుతం. కాబట్టి ఆహ్వానం కూడా కరెక్ట్ అనేది కొంతమంది వాదన. ఎలా చూస్తారు మీరు దీన్ని? ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఏబీవీపీలో పనిచేసి వచ్చారు అనేది కనిపిస్తుంది. అట్లా అని చెప్పి వేణు గారు, నేను హరీష్ రావు ఒకటే కాలేజీలో చదివాము. మా కాలేజీలో ఏబీవీపీ ఆపరేషన్స్ లో లేదు అప్పుడు. ఓకే ఓకే. ఏబీవీపీ అప్పట్లో ఆపరేషన్స్ లేదు. కాకపోతే ఆ తర్వాత ఆయన ఏవీ కాలేజీలో ఉండగా కొంత ఏబీవీపీకి అట్రాక్ట్ అయ్యారనే వాదన నేను కూడా విన్నాను. అదే మనం ఏమంటాం అంటే ఒకటి మిత్రమా, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ విద్యార్థి సమస్యల పైన పోరాడుతున్నప్పుడు వాళ్ళకు అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది లెఫ్టా రైటా లేకపోతే ఇది విద్యార్థులకు ఉపయోగమా నష్టమా, నేను పోతే నాకు నష్టమా లాభం అనేది కూడా తెలియని సమయంలో వాళ్ళ వైపు అట్రాక్ట్ అవ్వడం సహజంగా జరుగుతుంది. దాన్ని ఏ విధంగా కంటిన్యూ చేశారు, ఏ ఆర్గనైజేషన్ పోయినా మనలాంటి వాళ్ళు ఏం కోరుకుంటారండి, మన అరవింద్ లాంటి వాళ్ళు కూడా ఏం కోరుకుంటారు, మనం చూసేది ఏంటి, విద్యార్థి క్రమశిక్షణతోటి పైకి రావడానికి ఉపయోగపడేటటువంటి సూచనలు ఇచ్చి ఎవరి వైపు పోయినా తప్పలేదు. కానీ ఇక్కడ ఎమోషన్స్ ఇంకోటో దాడులు ఇలాంటివి కాకుండా ఉంటే బాగుంటుందని అందులో అక్కడ ఏబీపీలో ప్రతి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు కూడా ఏదో ఒక సమయంలో ఏబీవీపీ వైపు కానీ ఎన్ఎస్సిఐ వైపు కానీ లేకపోతే పీడిఎస్సి వైపు కానీ ఎస్ఎఫ్ఐ వైపు కానీ టీఆర్ఎస్సి వైపు కానీ ఎక్కడో దిక్కు కొంత సానుభూతిగా పనిచేసే వాళ్ళే ఉంటారు. అంతకున్నా పెద్ద అయిన తర్వాత వాళ్ళు వాళ్ళకే ఓటేస్తారని విద్యార్థి రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల ఖచ్చితంగా ఈ లీన్ అనేది ఉంటది, సహజంగానే ఉంటది. దానికి తోడు అరవింద్ గారు, మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమం సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక వైపు స్టాండ్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే అప్పటికి టీఆర్ఎస్వి అనే సంస్థ బలంగా లేదు కాబట్టి మిగతా సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి ఏదో ఒక ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉంటది. తప్పు కూడా ఏం లేదు. ఆ ప్రభావం ఇప్పటి వరకు ఉంటుంది అనేది కూడా అసలు ఉండదు. ఒక అంశాన్ని గుర్తు చేస్తాను. తెలంగాణ ఉద్యమం అంత స్థాయిలో జరుగుతున్నప్పుడు ఉస్మానియా క్యాంపస్ నుంచి కాకతీయ క్యాంపస్ నుంచి ఏబీవీపీ వాళ్ళు నిరాహార దీక్షలకు నిరసనలకు దిగినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేయాలి. వీళ్ళు ఆమర నిరాహార దీక్షలు చేస్తే నాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు ఉస్మానియాకి వచ్చి గాంధీకి వచ్చి నాకు ఐడియా ఉన్నంత వరకు ఏబీవీపీ నుంచి కళ్యాణ్ నాయక్ అని విద్యార్థి ఆమర నిరాహార దీక్ష చేస్తే కేసీఆర్ గారు వెళ్ళి నిమ్మరసం ఇచ్చి, జయశంకర్ గారు వీళ్ళంతా వెళ్ళి నిమ్మరసం ఇచ్చి అమర నిరాహార దీక్ష విరమింపజేశారు. అంటే ఏ పార్టీ భావజాలం అనేది కాకుండా ఏ ఆర్గనైజేషన్ ఉద్యమంలో ఉన్నా సరే వీళ్ళందరూ కూడా వాళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళను కాపాడుకున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి.
యా అంటే అదొకటే కాదు, నాట్ ఓన్లీ ఏబీవీపీ, తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే దాంట్లో బీజేపీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తే కేసీఆర్ కూడా వెళ్ళి ప్రచారం చేశారు. సో ఆ రోజు ఆ రాజకీయ పక్కన పెడితే ఇప్పుడు హరీష్ రావు విషయంలో, హరీష్ రావు యొక్క రాజకీయ భవిష్యత్ ఏంటి అనేటటువంటి విషయంలో ఒకటైతే క్లియర్, హరీష్ రావు కానీ ఇంకొకరు కానీ అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో, ఎంపీల్లో, ఎమ్మెల్సీల్లో ఒక రాజకీయ భవిష్యత్తు పైన అభద్రతాభావం ఉన్న విషయం వాస్తవం. అది హరీష్ రావుకు ఉందా లేదా అనే విషయంలోకి నేను వెళ్ళట్లేదు. మొత్తం మీద రాజకీయ అభద్రతాభావం అయితే రాజకీయ భవిష్యత్ ఏంటి అనేటటువంటి చర్చ అయితే విస్తృతంగా ఉంది. ఆ విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు. కానీ ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చే క్రమంలో వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఒక పర్టికులర్ అంశం అయితే బీజేపీ పాటిస్తున్నటువంటి రాజకీయ వ్యూహాన్ని మనం మాట్లాడుకోవాలి. హరీష్ రావు కేసీఆర్ కుటుంబంలో భాగస్వామి కాదు అని ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా మరి ఇప్పుడున్నటువంటి ఆ రాజకీయ అభద్రతాభావాన్ని మరింత ఆజ్యం పోయాలని బీజేపీ భావిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు హరీష్ రావు వైపు నుంచి ఆయన ఖండిస్తూనే వస్తున్నారు ఇటువంటి వ్యాఖ్యలకు సంబంధించి. అంటే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రాజకీయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు కుటుంబాల మధ్య, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉండటం సహజం. రాజకీయ వైరుధ్యాలే కాదు, మిగతా ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా వైరుధ్యాలు ఉండటం క్లియర్. ఒక పక్క రాష్ట్రంలో మనం చూస్తున్నాం, అన్నా చెల్లెలు వేరు పార్టీల్లో ఉండి ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిస్థితి చూస్తున్నాం. అది ఒక్కటే కాదు, చాలా చూసాం. ఇంతకుముందు తెలంగాణలో కూడా అన్నదమ్ములు ఇద్దరు వేరు పార్టీల్లో ఉన్నటువంటి సందర్భం చూసాం, ఆంధ్రాలో కూడా చూసాం. ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే బీజేపీ యొక్క రాజకీయ స్ట్రాటజీ, అది ఒకటి కీలకం. ఓకే, హరీష్ రావు ఆ పార్టీ ఆ కుటుంబంలో భాగస్వామి కాదు అని చెప్పటం ద్వారా, ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా ఒకటి హరీష్ రావుని తమ వైపు లాక్కునే ఉద్దేశం క్లియర్. రెండో పక్క హరీష్ రావుకి సంబంధించినటువంటి ఈ భావాన్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పటికే కార్యకర్తల్లో, ఎమ్మెల్యేల్లో, ఎమ్మెల్యేల్లో, ఎమ్మెల్సీల్లో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని ఇంకాస్త రెచ్చగొట్టి వాళ్ళని, ఆ పార్టీని జీరో చేయాలనేటువంటి, ఇక్కడ రెండు జాతీయ పార్టీలు టీఆర్ఎస్ పార్టీని జీరో చేయాలనేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తుంది, అదే ఉద్దేశంతో పనిచేస్తుంది. దానికి బీజేపీ వాడుతున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే ఎమ్మెల్యేలుగా కాకుండా నాయకులుగా ఉన్న వాళ్ళని చేర్చుకుని బలోపేతం కావాలి. అదే సందర్భంలో ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ వస్తే రాజీనామా చేసి రావాలి అనేటువంటి కండిషన్ ముందు పెట్టి చేస్తున్నాను. ఇక్కడ నిన్న ఈ చర్చలో సరదాగా ఒక కాంగ్రెస్ నాయకుడు ఒక వ్యాఖ్యానం చేశాడు. సరదాగా మాట్లాడినప్పటికీ దాన్ని కాదనలేదు. ఆగస్టు 15వ తారీఖులోపు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు కాబట్టి బీజేపీలోకి వెళ్ళినా రెండు రకాలుగాను హరీష్ రావు రాజీనామాకు ముందుకెళ్ళొచ్చు అనేటటువంటి వాదన సరదా వ్యాఖ్యానమే. కానీ అంటే మేము రైతు రుణమాఫీ చేసేస్తున్నాం అనేటటువంటి భావం, అది ఆ కాన్ఫిడెన్స్ ఆయనలో కనిపిస్తుంది. ఒక రకమైనటువంటి రాజకీయ అభద్రతా భావాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఆల్రెడీ బలహీనపడుతున్నటువంటి, ఆల్రెడీ రాజకీయంగా డోలాయమాన స్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్లో ఆ రకమైనటువంటి భావాన్ని రేకెత్తించడం అనేది, మరింత పెంచడం అనేది బీజేపీ స్ట్రాటజీ. అది కాంగ్రెస్కు ఉపయోగపడుతుందా, బీజేపీకి ఉపయోగపడుతుందా భవిష్యత్తులో చూడాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉన్నా కానీ హరీష్ రావు వ్యక్తిగతంగా రాజకీయ భవిష్యత్తు ఇంకా బాగానే ఉంటుందనేది ఈ వ్యాఖ్యలు, లేకపోతే ఆయనకున్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ ద్వారా అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ బీజేపీ ఉద్దేశం క్లియర్, హరీష్ రావు వస్తే తమకు క్రౌడ్ పుల్లర్గా ఉంటాడు, తమకు ఒక బలమైన నాయకుడుగా ఉంటాడనే భావం కనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబం అంటే, టీఆర్ఎస్ అంటే అసలు విమర్శల దాడి విపరీతంగా చేసేటటువంటి బండి సంజయ్ నుంచే ఈ మాట వచ్చింది. కాబట్టి బండి సంజయ్ ఒక పక్క రాజకీయ వ్యూహం క్లియర్, రెండో పక్క హరీష్ రావు పట్ల సానుకూలమైనటువంటి వైఖరి క్లియర్. ఈ రెండు బీజేపీ క్లారిటీ ఇచ్చేసిందనే భావించాలి. లేకపోతే ఎక్స్లో, గతంలో ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్లో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగినటువంటి ప్రధానిగా, లేకపోతే ఒక రాజకీయ వ్యక్తిగా మన ప్రధాని మోదీ అయితే అవతరించారు. 10 కోట్లకు పైగా ఆయన ఫాలోవర్లు ప్రస్తుతం అంతకు మించి దాటిపోయి కూడా వెళ్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా ఒక చర్చ రేకెత్తుతుంది. ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి రాజకీయ నాయకుల్లో మోదీ ముందు వరుసలో ఉన్నారని చెప్పడం కంటే ఆయన మొదటి స్థానంలో ఉన్నారని కూడా చాలామంది భావిస్తున్నారు. ఆయన ఏ దేశం వెళ్ళినా కానీ అక్కడ అందేటువంటి ఆతిథ్యం కావచ్చు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకు వస్తున్నటువంటి ఆ క్రౌడ్ పుల్లింగ్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నట్లయితే మోదీ ప్రపంచ నేతగా గతంలో ఎదిగారు, దాన్ని మరింతగా ముందుకు వెళ్తున్నారనేది అర్థమవుతోంది. ఏమంటారు అరవింద్ గారు? మోడీ ట్విట్టరు,
ఈ విషయంలో ఒక చిన్న ప్రస్తావన నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీనికి సంబంధించిన విషయాలు చదువుతుంటే నిజంగానే బాగా అట్రాక్టివ్గా అనిపించింది. ఇంతవరకు మోడీ ట్విట్టర్లో ఏ ఒక్కరిని బ్లాక్ చేయలేదట. ఎన్ని విమర్శలు వచ్చినా ఆ విమర్శలుగానే ఉంటున్నాయి, లేకపోతే రిప్లై ఇవ్వటం ఏదో జరుగుతుంది తప్ప బ్లాక్ చేయలేదు. ఇటీవల కాలంలో అంటే ట్విట్టర్ని బాగా వాడేటటువంటి రాజకీయ నాయకుడిగా, ప్రముఖ నాయకుడిగా ఉన్నటువంటి కేటీఆర్ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మంత్రినే బ్లాక్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ ఒక పర్టికులర్ ట్వీట్లో ఆయనని ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తే, అది కూడా ఏమి పెద్ద రాజకీయపరమైనటువంటి ట్వీట్, అదేమి దాని మీద విమర్శలు, దాంట్లో ఏమి విమర్శలు లేవు, వ్యక్తిగత విమర్శలు లేవు, దాడి లేదు. అంటే ఒక పర్టికులర్ అంటే ఆయనకి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి కేతిరెడ్డి ఓడిపోయాడు అనేటటువంటి విషయాన్ని నాకు ఆశ్చర్యం కలిగించింది అని, సత్యకుమార్కి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి కేతిరెడ్డి ఓడిపోయాడు అనే విషయం నాకు ఆశ్చర్యం కలిగించింది కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఉదాహరిస్తూ ఆయన కౌంటర్ ట్వీట్ పెడితే దానికి కేటీఆర్ బ్లాక్ చేశారు. కేటీఆర్ ఈ ఒక్కటే కాదు, ఈ మధ్యకాలంలో చాలామందిని బ్లాక్ చేశారనేటటువంటి మాటలు వినిపిస్తుంది. ఎందుకంటే నేను రిలేట్ చేసి ఆలోచిస్తున్నాను, రిలేట్ చేసి ఆలోచించాల్సిన అవసరాన్ని చెప్తున్నా. అంటే మోడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో, మోడీకి సంబంధించిన రాజకీయ ప్రస్థానంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు మోడీ. ఆ విమర్శలకి కౌంటర్ ఇచ్చారా ఇవ్వలేదా పక్కన పెడితే, ఏ ఒక్కరిని బ్లాక్ చేయలేదు అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఒక అసెట్గా చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ ఒక ట్విట్టర్ స్టారే. డొనాల్డ్ ట్రంప్ అనేక మందిని బ్లాక్ చేశారు. చివరికి ఎక్స్ ఓనర్ అయినటువంటి ఎలాన్ మస్క్ని కూడా బ్లాక్ చేశారు ఒక దశలో అనేటటువంటి వార్తలు వచ్చినాయి. ఇక అంటే డొనాల్డ్ ట్రంప్ ఒక పవర్ఫుల్ ట్విట్టర్ స్టార్గా ఉంటే ఆయన బ్లాక్ చేశారు, కానీ మోడీ ఇంతవరకు ఒక్కరిని కూడా బ్లాక్ చేయలేదు. అంటే మోడీని వ్యక్తిగతంగా టార్గెట్గా చేసి మోడీ వ్యవహార శైలిలో మనకి అభ్యంతరాలు ఉంటాయి, మనకి మోడీ వ్యవహార శైలిలో కొన్ని పర్టికులర్ అంశాల మీద వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా. అదే విషయాన్ని మోడీ ట్విట్టర్ వేదికగానే చాలా సందర్భాల్లో చెప్తాం. నేనైతే మోడీ ఆర్బీఐ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అదే మోడీ ఒక ఆర్బీఐ డైరెక్టర్ని నియమిస్తే ఆ విషయంలో నేను ట్వీట్ చేశా. తర్వాత చాలా సందర్భాల్లో, అంటే ఇది ఒకటే కాదు, అనేక సందర్భాల్లో మోడీ వ్యవహారాల్ని, మోడీ పాలసీని విమర్శిస్తూ మనం ట్వీట్ చేస్తే కూడా మోడీ సమయంలో అదే ఈరోజు 100 మిలియన్కి వెళ్ళటానికి సరే. అదే సందర్భంలో ఇంకొక విమర్శ కూడా ఉంది, ఇది కూడా ప్రస్తావించాలి. ఈ 100 మిలియన్లలో చాలామంది దాదాపు 30 నుంచి 60% వరకు 30 నుంచి 60% వరకు అనేటటువంటిది క్లియర్. ఆ విషయంలోనే పర్టికులర్గా విమర్శలు ఉన్నాయి. 30% అని కొంతమంది అంటున్నారు, 60% అని కొంతమంది అంటున్నారు. ఈ ఫేక్ ఫాలోయర్స్ ఉన్నారనేటటువంటి వాదన కూడా వస్తుంది. వీటన్నిటిని పక్కన పెట్టి మోడీ అయితే ఒక ప్రభావశీలమైనటువంటి నాయకుడిగా ఎదిగే క్రమంలో అనేక దశలు మారుతూ వచ్చారు, అనేక ఆరోపణలు ఎదుర్కొని ఉంటూ వచ్చారు అనేది క్లియర్. రైట్. వేణుగారు, మీరెలా చూస్తారండి? ఈ ఎక్స్ వేదికగా 100 మిలియన్ల ఫాలోవర్లు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. కేవలం భారతీయులు కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఫాలో అవుతూ వచ్చారు మోదీని, కాబట్టి ఈ రికార్డు సాధ్యమైంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉందనేది క్లియర్. ఐ హోప్ 6th or 7th ప్లేస్లో ఉన్నట్టున్నారు మోడీ. అవును, యాజ్ ఎ పొలిటీషియన్ ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. వేణుగారు ఏం చెప్తారండి? ఆయన ప్రపంచంలో ఇంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అనేది మనం మర్చిపోవద్దు. మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నారు. మనము ఈరోజు అమెరికాకు సంబంధించినటువంటి ట్రంప్ గురించో, జో బైడెన్ గురించో, లేకపోతే ఇంకొకరి గురించి ఏ విధంగా అయితే మనం డిస్కస్ చేస్తా ఉన్నాము, ఈ ప్రపంచాధినేతలుగా ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళలో ఇతర దేశాల్లో ఉండేటటువంటి ఇతర దేశస్తులకు బాగా గుర్తుకొచ్చేటటువంటి పేరు ఏదైనా ఉందా అంటే నరేంద్ర మోడీ గారి. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఇంత పెద్ద జనాభా ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన దేశంలో ఎంతమంది యాక్టివ్ ఉన్నారని తీసుకున్నప్పుడు ప్రపంచంలో ఒక దేశాన్ని యూనిట్గా తీసుకుంటే మనదే హైయెస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అదే సందర్భంలో నచ్చకపోయినా, పార్టీ నచ్చకపోయినా నరేంద్ర మోడీ గారు అనేటటువంటి అకౌంట్ కనపడినప్పుడు ఖచ్చితంగా ఫాలోయింగ్ కొడతారు. అందులో రెండో అభిప్రాయం లేదు. దానికి తోడు కాంట్రవర్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, నెగటివ్ అటిట్యూడ్తో పెట్టేటటువంటి పోస్టులు కానీ నరేంద్ర మోడీ గారి వాళ్ళపైన ఇంతవరకు నాకు కనిపించలేదు. మీకు ఎవరికైనా కనిపిస్తే దాన్ని కూడా చూడొచ్చు మనం. ఏ ఆరోపణలు వచ్చినా, ఎలాంటివి వచ్చినా వాటి గురించి పెద్దగా చాటభారతం లాంటి రిప్లైలు ఇవ్వడం కానీ, లేకపోతే ఒక ఇష్యూ అతను తన సాలిడారిటీని తెలపడం కానీ,
తన యొక్క కొత్త ప్రభుత్వంలో తాను తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాలకు సంబంధించినటువంటి కానీ పర్యటనలకు సంబంధించినటువంటి కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి వినూత్నమైన ఆవిష్కరణలకు సంబంధించినటువంటి అభినందనలు కానీ మన ఇండియన్ స్పోర్ట్స్ మెన్ కానీ ఇండియాకు సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ ఏమైనా వస్తే వాళ్ళకు అభినందనలు తెలపడం కానీ ఏదైనా కొత్త అంశాలను షేర్ చేసుకోవడం తప్ప మోడీ గారు కాంట్రవర్సీ ఇష్యూస్ కు సంబంధించినటువంటివి తన నరేంద్ర మోడీ అనేటటువంటి ఎక్స్ అకౌంట్ లో ఎక్కడ పోస్ట్ చేయరు. అదేవిధంగా పిఎంఓ నుంచి వచ్చేటటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చేటటువంటి పోస్టులు ఎక్స్ ఖాతా వేరుగా ఉంటుంది, నరేంద్ర మోడీ అనేటటువంటిది వెరిఫైడ్ ఖాతా వేరుగా ఉంటుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. ఇంకో విషయం కూడా గమనించాలి. భారతదేశంలో ఉన్నటువంటి భాషా వైరుధ్యాన్ని మోడీ చాలా చక్కగా పాటిస్తారని చెప్పక తప్పదు. మోడీ విధానాన్ని ఎన్ని వ్యతిరేకించినా ఈ పర్టికులర్ విషయంలో మోడీ టీం అయితే మాత్రం ఎంత పర్టికులర్గా ఉంటారంటే ఏ భాషకి సంబంధించినటువంటి పండగ, ఏ భాషకి సంబంధించిన వేడుక, లేదా ఏ భాషకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ని వీటన్నిటిని ఆ భాషలో వేయటం ద్వారా మరొక అంటే జనాల్ని టచ్ చేయడానికి అదొక మార్గంగా వాడుకున్నటువంటి. ఎస్, అరవింద్ గారు చెప్పినట్టుగా దానికి అదనంగా ఇంకోటి ఏంటంటే మన్ కీ బాత్ మనం చూసాం. మన్ కీ బాత్ వచ్చినప్పుడు కూడా ప్రతిసారి తన మన్ కీ బాత్ లో ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటిది పెద్దగా ప్రజాదరణకు గురిగా అన్నటువంటి కళకు సంబంధించి కానీ వ్యక్తికి సంబంధించి కానీ ఒక ఇన్నోవేషన్ సంబంధించినటువంటిది కానీ అందులో మాట్లాడుతూ ఉండేటటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ విధంగా స్థానికంగా ప్రాంతీయంగా ఆయా భాషలకు సంబంధించి కానీ వ్యక్తులకు సంబంధించి కానీ కోట్ చేసినప్పుడు ఆ దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఓన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రైమ్ మినిస్టరే మన తెలంగాణలోని ప్రతి ఒక ఆదిలాబాద్ మారుమూల ప్రాంతంలో ఒక గిరిజన మహిళ గురించో, ఒక గిరిజన విద్యార్థి గురించో, ఒక గిరిజన పాఠశాలలో వచ్చినటువంటి మార్కుల గురించో ప్రస్తావిస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అరే ఎక్కడ పెట్టాడు, ఏం పెట్టాడు, ఏంటి అనేది సెర్చ్ చేయడం, అరే ఇట్లాంటి వస్తున్నాయి మోడీ గారు పెడుతున్నారా అని చెప్పి ఫాలో కావడం అనేది జరుగుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మొత్తం మీద మోడీ ట్విట్టర్ టీమ్ కి మాత్రం నిజంగానే అభినందనలు తెలపాలి. ఎక్కడ ఒక్కటి కూడా విద్వేషరు పూరితమైనటువంటి వాడలేదనేది ఒక పక్కన వేణుగోపాల్ రెడ్డి గారు అభినందిస్తుంటే ఒక్కళ్ళని కూడా బ్లాక్ చేయలేదు అనేటటువంటి హిస్టరీ మాత్రం నిజంగా నాకు మనసుకు హత్తుకుంది. అది కూడా పర్టికులర్ విషయం. ఇంతమంది ఫాలోవర్లు కాదు, ఇంతమంది మోడీ వ్యతిరేకులు కూడా ఆయన వాళ్ళ మీద ట్వీట్ చేస్తూ ఉంటే, ఆయన ట్వీట్లను రీట్వీట్లు చేస్తూ ఉంటే, ఆయన ట్వీట్లకి స్పందిస్తుంటే, ఈ వ్యతిరేకమైనటువంటి భావాన్ని కుప్పిస్తుంటే, ఆయన వాళ్ళ మీద కుప్పిస్తుంటే కూడా ఒక్కటిని కూడా ఇంతవరకు బ్లాక్ చేయకపోవటం నిజంగానే అది అభినందనీయమనే చెప్పాలి. రైట్. పోతే ఇక్కడ తెలంగాణకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టుకు రాబోతోంది. విద్యుత్ విచారణ కమిటీని రద్దు చేయాలని అయితే కేసీఆర్ ఒక పిటిషన్ వేశారు. ఆయన దాన్ని చాలా బలంగా కూడా వినిపిస్తున్నారు. నన్ను కావాలనే ముందుగానే డిసైడ్ అయిపోయి నన్ను ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగానే విచారణ కమిటీ వేశారు. అసలు విచారణ కమిటీ మొత్తంగా విచారణ చేసే వాళ్ళు కూడా కరెక్ట్ కాదంటూ ఆయన వాదన ఆయన వినిపిస్తున్నారు. రెండు ప్రధాన వాదనలు. అసలు విచారణ అర్హత లేదు. విచారణ అంటే ఈ పర్టికులర్ అంశంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రశ్నించే అర్హత విచారణ కమిషన్కి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనేది ఒక వాదన. రెండో పక్క జ్యుడిషియరీ కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారు ప్రీజుడిస్ ఉన్నారు, ప్రీఆక్యుపైడ్ మైండ్ తోటి ఉన్నారు, నా మీద వ్యతిరేకమైనటువంటి భావం ఆల్రెడీ ఆయన మాటల్లో కనిపిస్తుంది అనేటువంటి రెండోది. ఈ రెండింటితో పాటు అసలు విచారణ అర్హత లేదు అనేటటువంటి అంశాన్ని హైకోర్టు క్లియర్గా చెప్పింది. క్వాసీ జ్యుడిషియల్ అయినటువంటి ఈఆర్సీకి సంబంధించినటువంటి నిర్ణయాలను ప్రశ్నించే అర్హత జ్యుడిషియల్ కమిషన్కి ఉంటుందని చెప్పింది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ చేయొచ్చు అనేది, రివ్యూ ప్రాసెస్ ఇనిషియేట్ చేయొచ్చు అని ప్రాథమికమైన అర్హత చెప్పింది. ఇది ఒక పక్కన పెడితే అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిషన్కి, జ్యుడిషియల్ కమిషన్కి సహకరించాలని కూడా కేసీఆర్కి సలహా ఇచ్చే క్రమంలో ఒక విషయం ప్రాథమికంగా గమనించాలి. కేసీఆర్ మీద ఈ జ్యుడిషియల్ కమిషన్లో చేసినటువంటి వాదనలో ఒక ప్రధానమైన అంశం ఉంది. నా పైన అనవసరమైన ఆరోపణలు వేస్తున్నారు అని. కానీ జ్యుడిషియల్ కమిషన్ ఏం చెప్పింది, మీ పైన విమర్శలు ఎవరెవరైతే ఒక 6-7 సభ్యులు ఎవరైతే చేస్తున్నారో, అంటే ప్రొఫెసర్ కోదండరామ్ కానీ, రఘు కానీ, మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వేణుగోపాలరావు గారు కానీ, వీళ్ళందరికీ సంబంధించిన 6 నేమ్ చేసి చెప్పింది. వీళ్ళ 6 సంబంధించి 7 సంబంధించినటువంటి విషయాల్లో మీ అభ్యంతరాలని పరిశీలించడానికి, మీ అభ్యంతరాలని మా సమక్షంలో వాళ్ళనే క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి మీకు అవకాశం ఇస్తాము అని చెప్పింది. ఇది కేసీఆర్ తన వాదన వినిపించుకోవడానికి అవకాశంగా
ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ఆయన దానికి ప్రభుత్వం రిప్లై ఇవ్వలేదు యా, రాష్ట్ర ప్రభుత్వం కానీ జ్యుడిషియల్ కమిషన్ కానీ ఈరోజు దానికి సంబంధించిన వాదనని ముందుకు తెచ్చేటట్టు సుప్రీంకోర్టులో వాదించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. వీటినే ముందు పెట్టి అంటే కమిషన్కి సహకరించాలని కేసీఆర్ని అక్కడ కూడా కోరేటటువంటి అవకాశం ఉంది. రైట్. ఈ మొత్తం మీద చర్చ అయితే ఇట్లా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఈ రోజు మనం ఒక చూద్దాం అసలు క్లారిటీకి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోందో. విచారణ కంటిన్యూ చేయండి, మీరు సహకరించందని చెప్తుందనే చాలా మంది భావిస్తున్నారు. న్యాయ నిపుణులు కూడా అదే అనుకుంటున్నారు. వేణుగారు మీరేమంటారు? ఇప్పుడు సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంది కాబట్టి దానిలో వాళ్ళు ఏం చెప్పబోతున్నారో నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం వాస్తవం, పెద్దలు అరవింద్ గారు చెప్పినట్టుగా జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కమిషన్ కానీ ఎంత మేరకు హక్కు ఉంటుందో తన వాదనను న్యాయస్థానాల ద్వారా వినిపించుకోవడానికి కేసీఆర్ గారు కూడా అంతే హక్కు ఉంటుంది. అందులో ఎవరికి భేదాభిప్రాయం లేదు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి రూలింగ్ ఏదైతే ఉంటుందో ఈ రోజు ఏమైతే చెప్పబోతుందో అది ఈ రోజు చెప్తారా, వాయిదా వేసి మళ్ళీ చెప్తారా ఏంటని పక్కన పెడితే దాన్ని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారి వాదన కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది కమిషన్ ఎందుకు చేస్తున్నారు అనేది కాదు, కానీ కమిషన్ లీడ్ చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కమిషన్ విచారణకు తాను హాజరు కాకముందే అక్కడ జరిగినటువంటి అంశాలను ప్రెస్ లో చెప్పారు. అంటే వీళ్ళు ప్రీ డిసైడ్ అయిపోయారు, ఆల్రెడీ ముందుగానే నన్ను దోషిగా నిలబెట్టడం డిసైడ్ అయిపోయి నన్ను పిలుస్తున్నారు, కాబట్టి ఇది నేను నమ్మను అనేటటువంటి విధంగా కేసీఆర్ గారు వాదన ఉన్నటువంటిది మనకు అనిపిస్తోంది. అదే కాదు, అదొక్కటే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మీరు ఇటువంటి న్యాయ విరుద్ధమైనటువంటి కమిషన్ ఏర్పాటుని ఎట్లా సమర్థిస్తారు అనే ప్రశ్న కూడా ఉంది. అంటే కమిషన్ వ్యవహార శైలిని తప్పుపట్టడం ఒక భాగం అయితే కమిషన్ ఏర్పాటునే ప్రశ్నిస్తూ కేసీఆర్ లేఖలో ఉంది. అదే లేఖ జగదీశ్వర్ రెడ్డి రాసినటువంటి లేఖలో కూడా ఉంది అదే అంశం. రైట్. ఆరోపణలు ఎదుర్కొనే ఎవరైనా సరే వాళ్ళ నా మీద ఎంక్వైరీ చేస్తున్నారంటే ఆయన మంచిగా చేశారని ఎవరు చెప్పారండి అరవింద్ గారు. కాబట్టి అది పెద్దగా చర్చనీయాంశం మనలాంటి వాళ్ళు చర్చించాల్సినటువంటి అంశంగా నేను భావించట్లేదు. సమస్య ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆయనకు ఉన్నటువంటి అభ్యంతరంగా ఇతర అంశాలు లేవనెత్తినప్పటికీ వాటిని సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున చర్చకు తీసుకుంటుందని నేనేం అనుకోవట్లేదు. దీనిపైన హైకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ఏదైతుందో దాన్ని సమర్థిస్తూ ముందుకెళ్ళమని చెప్పడానికి ఆస్కారం ఉంటుందా, లేకపోతే కమిషన్ లో ఉన్నటువంటి విచారణాధికారిని ఎవరైతే మాజీ న్యాయమూర్తిగా ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తిని మార్చమంటుందా, గో హెడ్ అంటుందా అనేది మనము వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా న్యాయ వ్యవస్థల ముందు మనం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటటువంటి తీర్పును గౌరవించాలి. ఆరోపణలు వచ్చినప్పుడు కమిషన్లు వేసినప్పుడు వాటికి సంబంధించి కమిషన్ లీడ్ చేసేటటువంటి వాళ్ళు కొంత సంయమనం పాటించాలి. ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అది వాస్తవమా కాదా, తమ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఎందుమేరకు దేనికోసం ఆ రోజు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేటటువంటిది ఈ ప్రభుత్వాలు నడిపినటువంటి వాళ్ళు హాజరై ఖచ్చితంగా కమిషన్ ముందు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అప్పుడే కదా ప్రజలకు వాళ్ళ పట్ల విశ్వాసంగా నమ్మకంగా. రైట్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. అరవింద్ గారు మీకు కూడా మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మొత్తంగా కేసీఆర్కి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు విచారించబోతోంది కాబట్టి ఏం చెప్పబోతోంది, ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ వాదనను ఏ విధంగా తీసుకుపోతోంది, విచారణ కంటిన్యూ చేసి మీరు సహకరించనని చెప్తారా లేకపోతే వేరే ఏదైనా తీర్పు వచ్చే అవకాశం ఉందా, ఈ మొత్తం అంశాలకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతోంది. చూద్దాం ఈ అంశంలో ఏమవుతుందో. ఇది వాల్ట్ ఎడిటర్స్ టైమ్. కీప్ వాచింగ్ రాష్ట్ర